మీరు రెడీగా ఉన్నారా? సిబిఐ, ఈడీలు ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. టీవీ9 లో చెప్పేస్తున్నాడు. చెప్తాడన్నా చెప్పు. రెడీగా ఉండండి రా. పైన మోడీ, ఇక్కడున్న బోడీ, మధ్యలో ఉండే వాళ్ళకి తోడుగా ఉండే ఈడీ. ఏం చేసుకుంటారో చేసుకోపోమా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. వీఆర్ రెడీ దేనికైనా. మోడీ, బోడీ, ఈడీ ఏం చేసుకుంటారో చేసుకోమనండి. వీఆర్ రెడీ. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. గెలుక్కుంటే వచ్చేదాన్నే. మోడీ, బోడీ, ఈడీ ఏం చేసుకుంటారో చేసుకోమనండి. వీఆర్ రెడీ. విమానంలో ఉన్నోళ్ళంతా ఎగురుతున్నామని అనుకుంటారమ్మా, కానీ నిజానికి విమానం మాత్రమే ఎగురుతుంది, మనం కూర్చుంటాం అంతే. అలాగే ఏజ్ లో అన్ని తెలుసు అనిపిస్తుంది. అంటే మీరు క్లీన్ గా ఉన్నారు అనేది కాన్ఫిడెన్స్ లేదు. మళ్ళీ చెప్తున్నా బాస్, భయపడేది ఇట్లాంటి దద్దమ్మలకి భయపడేది లేదు. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను ఎందుకన్నా. ఒక అసమర్థ ప్రధాని, చాలా దుర్మార్గమైన కామెంట్ అది. కరెక్ట్. ఈ దేశంలోనే మోస్ట్ ఇన్ఎఫిషియెంట్, ఇన్కాంపిటెంట్, ఇనెప్ట్ అండ్ కరప్ట్ అండ్ క్రోనిక్ క్యాపిటలిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ నరేంద్ర మోడీ. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. అట్లాంటి ఆయనకు భయపడే ప్రసక్తే లేదు. ఆయన బెదిరింపులకి, ఉడత ఊపులకు భయపడేవాడు తెలంగాణ బిడ్డ కానే. రాసుకోరా, నీకు స్పాట్ నేను ఎడతాగా. నీ మీద ఈడీ కేసు పెడతావు. నేను ఈడే బోడే రాబే. నేను అంత సీన్ ఉందంటే నీ మీద ఈడీ కేసు పెడతావు. నేను ఈడే బోడే రాబే. నేను దీనికి మీరు ఏమంటారు సార్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటది. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. మేడం భానుప్రియ మీనా సేస్ సర్చ్ ఇస్ ఓవర్ అండ్ అరెస్ట్ వారెంట్ ఇస్ ప్రొడ్యూస్డ్. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. And now she says, hold on. And now she says, ఏం చేద్దామంటావు మరి? ఎందుకు వచ్చినట్టు మాట్లాడితే మన వచ్చిందా, లేకపోతే మన గోళీలు ఆడతామని వచ్చిందా? ముచ్చట ఏంటంటే ఏం తెలియదు. బట్టి డంబాసారం, అడ్డగోలు మాటలు తప్ప విషయం. now she says we can't come in. Family cannot come in. And she also ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీక నీకు వచ్చిందా? ప్రిపేర్ అయ్యి రాకపోతే Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. ఆగి బండి నడిపితే మీ జీవితం ఏమవుతుందో తర్వాత విషయం, కానీ పక్కోళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. గల్లీలో అయ్యా లిక్కర్ దందా చేస్తే నేనేం తక్కువ తిన్నాని ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తా అని కన్నబిడ్డ పోయి. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. చాలా మందిని చదువుకున్న వాళ్ళము, ఎంతో తెలివితేటలు ఉన్నాయి, మాకు చాలా కంట్రోల్ ఉంటుంది అనుకుంటారు. కానీ అటు చూడు బే. ఢిల్లీ సర్కార్ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి మనోళ్ళకి ఫాయిదా అయ్యేటట్టు రూల్స్ మార్పించి 1000 కోట్లకు సూటి పెట్టిన గ్రూప్ లో మన కవితక్క మెయిన్ లీడర్ అట. మీరేనా ఫోన్ లో మా ఇంజనీర్ తో మాట్లాడింది? వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఢిల్లీలో అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇదే దందాను ఏరే రాష్ట్రాలకు కూడా పట్టుకపోదురేమో. తక్కువగా చూచాను అమ్మా. నిన్ను ఈ దేశానికి కాదమ్మా, శత్రు దేశానికి దిక్కు ఈడనే తాగుడు పెరిగింది, బెల్ట్ షాపులు చేయబట్టే సంసారాలు ఆగమైతున్నాయని ఆడోళ్ళు మలరబడుతుంటే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మన సీఎం సార్ బిడ్డనేమో బయట రాష్ట్రాలలో కూడా దందాకు బయలుదేరిందని గరమైతున్నాయి ప్రతిపక్షాలు. అన్న మీమ్స్ చూస్తారా అన్న మీరు? చూశాను. బెస్ట్ మీమ్ ఏందన్నా మీరు చూసిందన్న? ఎందుకు బెస్ట్ మీమా? 5 గంటలు ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాత అరెస్ట్ చూపించి కవితని ఇక్కడి నుంచి మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీకి తీసుకెళ్తున్నారు ఈడీ అధికారులు. అయిపోయా. వేసేసాడు, బాగా వేసేసాడు. బాపు 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 బాపు
వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన